శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కరుణాపూర్ణసుధాబ్దే కబళితఘన విశ్వరూప కిరణావళ్య అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం భక్త విజయంలోని చంద్రభాగ తరంగాల్లోని భక్తుల కథలు చెప్పుకుంటాం. అందులో ఈరోజు భక్త కాన్హో పాత్ర. భక్తికి జాతి, కుల, మత, వృత్తి భేదము లేదు. మనస్సులోనే అనన్య భక్తి ఉంటే చాలు, పాండురంగడు అక్కడే ఉంటాడు, పరమాత్మ అక్కడే ఉంటాడనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అది పవిత్ర పుండరీ క్షేత్రం. చంద్రభాగా నదీ తీరంలో భక్తజన సంరక్షణార్థం పాండురంగ భగవానుడు వెలిసియున్న పరమ పుణ్యక్షేత్రం. పరమనిదానమైన ఆ పవిత్ర పుణ్యస్థలిలో పుండరీక వరద పాహిమాం, పాండురంగ విఠల రక్షమాం అంటూ భక్తులు విఠలనాథుని దర్శనానికి వస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో కాలిడగానే అప్రయత్నంగా అందరూ ఆగిపోతున్నారు. నోటి నుండి మాటలు రావటం లేదు. తనువుల్ని మరచిపోతున్నారు. మనస్సులు పట్టు తప్పుతున్నాయి. స్వామి సన్నిధిలో ఎవరో పరవశించి పాడుతున్నారు. ఆ పాటలో ఏదో ఓదార్పు ఉంది. ఆ రాగంలో ఏదో అనురాగపూరిత అనిర్వచనీయ ప్రశాంతత నిండుకొని ఉంది. ఆ గానాన్ని వింటూ కొందరు నిశ్చేష్టులై ఉన్నారు. కొందరు పరవశంతో కన్నీళ్లు కారుస్తున్నారు. కొందరు రెప్పవాల్చకుండా చూస్తున్నారు. తన అమృతగానంతో అందరినీ తన్మయత్వాన్ని ప్రసాదిస్తున్న ఆ అపూర్వ వ్యక్తి ఎవరు? ఆవిడే కారుణ్యమూర్తి భక్త కాన్హో పాత్ర. పాండురంగని పాదదాసి అయి తరించిన ఆదర్శమూర్తి, లలిత లావణ్య అపురూప సౌందర్యవతి, నిష్కళంకయ్యై పాండురంగని సేవలో అన్నీ వదులుకొని అందరినీ పోగొట్టుకొని నిరాధారమైన జీవితాన్ని సాగించిన భక్త శిఖామణి. తన దివ్య పారవస్య సంజనిత భక్తి తన్మయత్వతో ఎందరికో సద్భక్తిని, సత్శీలాన్ని ప్రసాదించిన రసమయ స్వరూపిణి. తన అమృతగానంతో లోకాన్ని జోకొట్టి పరవశింపజేసిన సంగీత రసధుని. నిరంతరం విఠలనామ ఛత్రాన్ని ధరించి మోక్ష సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన కరుణామయి కాన్హో పాత్ర. పండరీ క్షేత్రానికి సమీపంలో మంగళవేధ అనే గ్రామమున కళావంతుల వంశానికి చెందిన శ్యామ అనే వేశ్య ఉండేది. తన అందాన్ని తోచగలిగే పురుషులందరికీ తను ఒక ఆట వస్తువు. బ్రతుకు బజారులో తన సౌందర్యాన్ని కులవృత్తి పేరిట వేలం వేసుకుంటూ నీచ మార్గంలో పయనించి భాగ్యవంతురాలయ్యింది. ఆవిడ గర్భాన పాప ఫలితంగా జన్మించిన శిశువే ఈ కాన్హో పాత్ర. బురద నుండి కమలము ఉద్భవించినట్లు, బొగ్గు గనుల నుండి రత్నాలు బయలువెడినట్లు సాని వృత్తిలో జీవించే శ్యామకు పరమ పవిత్రురాలు కాన్హో పాత్ర కుమార్తె అయి జన్మించింది. ఎవరి జీవితాలు ఎలాగ మలచబడతాయో అది ఆ పరమాత్ముడికే తెలుసు అన్నమాట. అంటే ఎవరిని ఎక్కడ ఎలాగ జన్మింపజేయాలో, వాళ్ళ మార్గాన్ని ఎలా నడపాలో కూడా ఆయనే నడుపుతూ ఉంటాడు. మనం నిమిత్త మాత్రులము. కారణజన్మురాలైన కాన్హో పాత్ర చిన్ననాటి నుండి పాండురంగని పరాభక్తిలో సర్వం మరచి తదేకంగా భగవన్నామామృతాన్ని పానం చేస్తూ ఉండేది. కాన్హో పాత్రకు యుక్త వయస్సు వచ్చింది. ఆమె రూపలావణ్యము, శరీర సౌష్ఠము ఎంతటి మగవాడినైనా కలతపెట్టక మానదు. పిచ్చివాణ్ణి చేయకపోదు. తాను సానివృత్తిలో జీవించినను తన కుమార్తెను అత్యున్నతంగా తీర్చిదిద్దాలనే తపన శ్యామలో ఉండేది. అందుకే తాను అసహించుకుంటున్న వేశ్య వృత్తిలో తన కుమార్తెను ఈనాడు ప్రవేశపెట్టలేదు. ఒకనాడు ఆ ఊరి గ్రామ పెద్దలలో ముఖ్యులు కోటికి పడగలెత్తిన కోడెత్రాచు సాగరసేట గ్రామ శ్యామ గృహస్థంలోకి ప్రవేశిస్తాడు. అది అతనికి నూతన ప్రవేశం కాదు. సాని వృత్తిలో జీవితాన్ని సాగించిన శ్యామకు అతడు మాత్రం తాళికట్టని భర్త. ఆవిడ అవసరాలన్నీ తన అవసరాలుగా భావించేవాడు. ఆమె పొందు కోసం
ఆస్తినంతా తాకట్టు పెట్టడానికైనా వెనుకాడడు. అతని ఆదరాభిమానాలతో జీవించిన శ్యామ అతని మాటకు ఏనాడూ వెనుకాడేది కాదు. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు శిరోధార్యంగా భావించి ఆచరించేది. నాగరసేట్ ఇంటిలోకి రాగానే ప్రథమంగా ముగ్ధరాలైన కాన్హోపాత్రను చూశాడు. అతని మనసు ద్రవించింది, శరీరం కంపిస్తున్నది. కాన్హోపాత్ర అందాన్ని చూసి తను పిచ్చివాడైపోయాడు. ఒక్క అడుగులో శ్యామ ఉన్న గదికి వెళ్ళి, ఆ అందాలి రాసి ఎవరు అని శ్యామను ప్రశ్నించాడు. శ్యామ నవ్వుతూ, అదేమిటండి, మన అమ్మాయే కదూ, కాన్హోను గుర్తించలేకపోయారా, నిన్ననే తాతగారి ఇంటి నుండి వచ్చింది అని సమాధానమిచ్చింది. ఆ సమాధానము నాగసేట్కు చాలా బాధ కలిగించింది. నాగరసేట్కు, శ్యామ, మన అమ్మాయి అని నీవనటం చాలా అసందర్భంగా ఉంది. సానికి వయసు వరుసలేమిటి, అయినా పానయోగ్యమైన సరస్సు ఉంటే ఎందరో బాటసారులు దప్పిక తీర్చుకుంటారు. అంత మాత్రాన వారికి సరస్సుకి బాంధవ్యమేమిటి? శ్యామ, చెబుతున్నాను, జాగ్రత్తగా విను. ఒకనాడు నిన్ను కోరిన నా మనస్సు, నీ పొందికై తపించిన నా హృదయం అదే ఆవేశంతో ఈనాడు కాన్హోను కాంక్షిస్తోంది. ఆమె లేనిదే నేను జీవించలేను. ఆమె అందానికి నేను తల వంచాను. ఆమె సౌందర్యం ముందు నేను బికారినయ్యాను. నీవు నీ గదిని ఖాళీ చేసి కాన్హోపాత్రకి అప్పగించు. ఆ ప్రేమమూర్తి ఆరాధనలో నా శేష జీవితాన్ని చరితార్థం చేసుకుంటాను అన్నాడు సాగరసేట్. శ్యామకు భూమి ఆకాశాలు ఒక్కటైనట్లయింది అనిపించింది. తన నికృష్ట జీవితము తన కుమార్తెకు కాన్హోకు రాకూడదని ఎంతగానో పరితపించింది. అందుకే పుత్రికా వాత్సల్యాన్ని కూడా నిగ్రహించుకొని మరొక చోట కాన్హో పెరిగేలా ఏర్పాటు చేసింది. కానీ ఏది జరగకూడదని తాను ఊహించిందో అది ఎదురయ్యేసరికి పిచ్చిదాన్లా గోల చేసింది. తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధమే, కానీ కాన్హోను ఈ పాప పంకిలంలో దించలేనని నొక్కి చెప్పింది. నాగర్సేట్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అరణ్యాన్ని సైతం భస్మం చేసే దావానల్లా అతడు కోపోద్రిక్తుడయ్యాడు. పగబట్టిన కోడినాగులా తయారయ్యాడు. ఆ గ్రామంలో అతడి మాటకి ఎదురు పలికేవారు లేరు. దినదినానికి శ్యామ బ్రతుకు ఎడారి జీవనమయ్యింది. పలికే దిక్కు కూడా లేకుండా పోయారు. డబ్బిచ్చినా సరుకులిచ్చేవారు లేరు. జీవితం దుర్భరమై దుఃఖమయమై కన్నీటితో తడిసిపోయింది. తల్లికి వచ్చిన దీనావస్థను చూస్తున్న కాన్హోపాత్ర తీవ్రంగా ఆలోచించసాగింది. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా తల్లి నిద్రపోగానే తాను ఒంటరిగా బయలుదేరి వెళ్ళింది. తన వలన జన్మనిచ్చిన తల్లికి బాధ కలగకూడదని భావించింది. కాన్హోపాత్ర కనిపించకపోయేసరికి శ్యామ పిచ్చిదాన్లా ఏడవడం ప్రారంభించింది. ఈ విషయం మంగళవేధాలు అందరికీ తెలిసింది. అమాయకురాలు కాన్హోకు జరిగిన అన్యాయానికి ఊరి ప్రజలంతా పశ్చాత్తాపడ్డారు. నాగర్సేట్కు తెలిసి శ్యామ ఇంటికి వచ్చాడు. కాన్హోపాత్ర ఆత్మహత్యకు గురై ఉంటుందని అందరూ నిర్ణయించారు. నాగర్సేట్ తన తప్పిదానికి బాధపడి శ్యామను ఓదార్చుతూ క్షమాపణ కోరాడు. ఎందుకంటే అప్పటికి పరిస్థితి ఎలా ఉంది అంటే మనిషి సమయానుకూలంగా మారుతూ ఉంటాడు అనేదానికి ఇది నిదర్శనం అన్నమాట. అవునా? ఇంటి నుండి వచ్చిన కాన్హోపాత్ర పాండురంగని పాద సన్నిధిలో సేవ చేస్తూ తన సంకీర్తనతో వేలాది భక్తులకు శ్రవణానందం చేకూరుస్తూ జీవిస్తున్నది. ఈనాడు విఠలనాథుని సన్నిధిలో గానం చేస్తున్న ఆవిడ ఈ కాన్హోపాత్రయే. తనకు ఇప్పుడు సర్వస్వం విఠలనాథుడే. ఇంటి ధ్యాసే లేదు తనకు. కాన్హోకు దూరమైన ఆమె తల్లి శ్యామ జీవించలేకపోయింది. దినదినానికి పరిస్థితి విషమిస్తున్నది. తనకు సంతోషాన్నిచ్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, మృత్యువుకు తప్ప. శ్యామను ఈ స్థాయిలో చూచిన నాగర్సేట్కు బాధ జనించింది. పాండురంగ దర్శనంతోనైనా శ్యామకు మనశ్శాంతి చేకూరుతుందని ఆమెకు పండరీపురం తీసుకొని వచ్చాడు. చూసారా, బుద్ధి ఎప్పటికీ ఎలాగ ప్రేరేపిస్తుందో మనకి తెలియదు. అంటే విధిని బట్టి బుద్ధి నడుస్తూ ఉంటుంది. అందుకనే బుద్ధి కర్మానుసారి అన్నారు. ఎందుకంటే మనం ఎలాంటి కర్మలు చేస్తూ ఉంటామో ఆ కర్మని బట్టే ఆ బుద్ధి తయారవుతుందనమాట. అంటే మంచి కర్మలు చేస్తే మంచి బుద్ధి, చెడు కర్మలు చేస్తే చెడు బుద్ధి. అంటే ఇది ఈ బుద్ధి నీ వరకే ఉంటుందా అంటే అందరి తోటి ఆధారపడి ఉంటుంది ఈ బుద్ధి కదా. అంటే బంధాలు ఎలా కలుగుతాయి అనే దానికి
ఈ బుద్ధే కారణం అన్నమాట. నాది, నా వాళ్ళు అనుకునే కదా ఈ బుద్ధి ముందుకు సాగుతూ ఉంటుంది. అలా అనమాట. ఆయనకి అలా ఆలోచన వచ్చింది. అంటే పరమాత్మ దగ్గరికి వెళితే శ్యామకి ఏమైనా కాస్త మనశ్శాంతి కలుగుతుందేమో అని ఇది పరమాత్మ యొక్క ప్రేరణ అనమాట. పండరీపురం తీసుకొని వచ్చాడు. చంద్రభాగా నదిలో స్నానమాచరించి పాండురంగని దేవాలయంలో ప్రవేశించారు. అక్కడ వేలాది భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రవణము చేస్తున్న సంకీర్తనలో పాల్గొన్నారు. ఆ కంఠమాధుర్యం వర్ణనాతీతం. ఎవరిది కంఠం? నాగరసేఠ్ తదేకంగా చూశాడు. అక్కడ గానం చేస్తున్న వ్యక్తి కాన్హోపాత్ర. ఆమెను చూడగానే తన ఆనందానికి అంతులేదు. శ్యామా, మన కాన్హో చావలేదు, అదిగో అక్కడ పాడుతున్నది తనే అని అప్రయత్నంగా అన్నాడు. మూడుబారిన తన జీవన వృక్షం తిరిగి లలిత పల్లవాలతో చిగురించినట్లయింది శ్యామకు. తన హృదయం నుండి ఆనంద ప్రవాహం కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నది. కానీ దురదృష్టవంతులకు వచ్చే ఆనందము మెరుపులాంటిది. నాగర్ సేట్కు మళ్ళీ తన దుష్టభావాల్ని వెల్లడించాడు. కాన్హోను ఇంటికి తీసుకొని రమ్మని, తనకు అప్పగించమని శ్యామను బలవంతం పెట్టసాగాడు. శ్యామ ఆలోచించింది. తన కాన్హో ప్రాణాలతో ఉంది. తన కంతకన్నా కావలసింది లేదు. కాన్హో హాయిగా ఉంటే చాలు. ఇప్పుడు తన కాన్హోను పలకరించటం వలన ఆమెకు ముప్పు వాటిల్లగలదని గ్రహించిన శ్యామ గుండె బరువుతో నాగర్సేట్తో పలకకుండా మంగళవేధ చేరింది. తన కోరికను ఈడేర్చుకోవడానికి దుష్టుడైన నాగర్సేట్ తీవ్ర ప్రయత్నం చేయసాగాడు. తన స్నేహితుడైన బీదర్ నవాబు షవాలి సహాయాన్ని అర్థించాడు. షవాలి నాగర్ సేట్కు వాగ్దానం చేసి కాన్హోపాత్రను పట్టి తీసుకొని రమ్మని భట్లకు ఆజ్ఞాపించాడు. రాజభటులు కాన్హోను నిర్బంధించడానికి పాండురంగని ఆలయంలో ప్రవేశించారు. వేలాది భక్తుల మధ్య పరవశించి గానం చేస్తున్న కాన్హోపాత్రను నిర్బంధించ ప్రయత్నించారు. భక్తులు ఎంతగా వారించినా లాభం లేకపోయింది. అప్పుడు కాన్హోపాత్ర తన విఠలనాథుని దర్శించి వస్తానని గర్భాలయంలోకి ప్రవేశించింది. కాన్హో హృదయ నివాసి అయిన పాండురంగుడు చంద్రభాగానదిని కదిపాడు. ఒక్కసారిగా చంద్రభాగానది పొంగడం ప్రారంభించింది. ప్రజలంతా ప్రాణాల్ని రక్షించుకోవడానికి పరిగెత్తారు. నది పొంగి స్వామి ఆలయంలో ప్రవేశించింది. రాజదూతలు ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నించేసి విఫలులయ్యారు. చంద్రభాగా ఆగ్రహానికి గురి అయ్యారు. చంద్రభాగా పవిత్ర జలం స్వామి పాదాల నుండి అభిషేకం చేసింది. స్వామి పాదాల వద్ద పడి ఉన్న కాన్హోను తనతో తీసుకెళ్ళి తన గర్భంలో ఇముడ్చుకుంది. ప్రవాహము ఆగగానే పాండురంగని ఆలయమునకు పక్కన తర్రటి వృక్షము ఒకటి వెలసింది. భక్త కాన్హోపాత్రయే స్మృతి చిహ్నంగా వెలసిందని అందరూ భావించారు. ఈనాటికి అక్కడ ఆ భక్త కాన్హోపాత్రకు గుడి కట్టి పూజ కూడా చేయటం జరుగుతున్నది. భక్త శిఖామణి కాన్హోపాత్రను ఉద్ధరించిన భక్తజన రక్షకుడన్న బిరుదును పాండురంగుడు మరొకసారి సార్థకం చేసుకున్నాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అంటే మన భక్తి అనేది ఎలా ఉండాలి కదా, ఇది ఎవరికి వాళ్ళే దీన్ని అర్థం చేసుకుంటూ భక్తుల కథల్ని వినటమే కాకుండా వాళ్ళు చేసే ఉపాసనని అర్థం చేసుకుంటూ ముందుకు వెళతారని భావిస్తారు.